పీసీఓడి క్లియర్ అయినా ట్యూబర్ బ్లాక్స్ క్లియర్ అయినా కూడా కన్సీవ్ కాకపోవడం ఆడవారు చేసిన తప్ప. సంతానం లేని వారిని లోకం ఎలా చూస్తుంది? పగవాడికి కూడా రాని కష్టం 15 సంవత్సరాల నా కన్నీటి బాధ. నా విషయానికే వస్తే 10 సంవత్సరాలు కనీసం ఫంక్షన్ కూడా వెళ్ళలేదు. అవమానాలు, సూబుట్టి మాటలు. నేను చేసిన తప్ప అది? దేవుడు రాసిన రాత. ఏ తప్పు చేయకుండా దేవుడు విధించే శిక్ష. దానికి జనాలు ఎందుకండి ఇలా మాట్లాడతారు? ఎంత సంపాదించే లాభం, ఎవరికి సంపాదన అని కాకులు పొడుచుకు తింటారే, అవసరమా మీకు దాన్ని? నాలాగా ఎంతోమంది ఉండి ఉంటారు, వాళ్ళకే ఈ వీడియో. ఎవ్వరూ బాధపడద్దు. ఎవడో ఏదో అన్నాడని మనం బాధపడడం అవసరమా? ఫైనల్గా నా బంగారు తల్లి వచ్చింది. ఇంతకన్నా సంతోషం ఏం కావాలి? నాలాంటి వారి కోసమే ఈ వీడియో. ఏదో చిన్న ప్రాబ్లం వల్ల సంతానం లేక ఎంతోమంది బాధపడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత వరల్డ్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాలాగా పడినవారు, పడుతున్నవారు ఎంతోమంది ఉండి ఉంటారు. ఎవరో ఏదో అన్నారని మనం మనసులో పెట్టుకొని బాధపడడం అవసరమా? ఒక ఫంక్షన్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, నలుగురిలో మాట్లాడినా సంతానం లేకపోతే ఒక ఆడవారిని ఎలా చూస్తారో నేను భరించినా కాబట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంట్లో వారు, బయటి వారు ఎన్ని మాటలు పడ్డా ఫైనల్గా ఆ దేవుడు కరుణించింటూ నా బంగారు తల్లి వచ్చింది. మీకు ఒక రోజు వస్తుంది. దానికోసం వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని బాధపడి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి. 15 సంవత్సరాలు నా కన్నీటి బాధ చెప్తే వర్ణనాతీతం అది. ఫస్ట్ ఒక 2 years వరకు ఎక్కడ హాస్పిటల్లో చూపించుకోలేదు. తర్వాత స్టార్ట్ చేశాము. కానీ అప్పుడు ఎలా ఉండేదంటే ఎట్ ఏ టైం అన్ని టెస్టులు చేయకపోయేది. దానివల్ల లాంగ్ ప్రొసీజర్ వల్ల ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. అప్పుడు అన్ని టెస్టులు చేశారు, అందులో ఏమీ లేదు. ఒక ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, అది కూడా క్లియర్ అయిపోయింది. వెంటనే కన్సీవ్ అయింది. దరిద్రం, తలరాత, ఏడుపు. 3 monthsకి మిస్క్యారీ అయిపోయింది. మళ్ళీ ఒక 1 year మెడిసిన్ వాడాం, కానీ ఇక్కడ రాలేదు. టైం బాగాలేనప్పుడు ఏం చేస్తాం? మనం ఏ తప్పు చేయకుండా పడే శిక్ష ఏది అంటే కేవలం పిల్లలేనండి. పిల్లల కోసం పడే వేదన ఉంటుంది చూడండి, అది మనం ఏ తప్పు చేయకుండా పడే శిక్ష అంటే ఇదే కేవలం. అగైన్ 2 years గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు మెడిసిన్ తీసుకున్నాం, మళ్ళీ రాలేదు. చూద్దాం అనుకుంటూ వాడుతూనే ఉన్నాం, అయినా రాలేదు. బయట కాకులు పొడుచుకు తిన్నారు. ఇంత సంపాదించే లాభం, ఎవరికి సంపాదన, ఎవడు తినటోడు ఉన్నాడు, ఇలాంటి మాటలు మా వారిని. బయట ఫంక్షన్కి వెళ్తే వెనకడుగు, నలుగురిలో కూర్చొని మాట్లాడలేము. నీకేం ఖర్చు ఉంది? నీకు డబ్బులతోనే ఏం అవసరం? ఇంట్లో ఉండేది 2, నువ్వేం పని ఉంటుంది నీకు? కూర్చొని తినడమే. 100 మాటలు. ఎవరై ఉండి ఇంకొక ఆడదాన్ని ఇలా ఎట్లా మాట్లాడగలుగుతారు? కానీ ఇందులో 90% మా హస్బెండ్ నేను ఒప్పుకుంటాను. ఒక్కరోజు కూడా నన్ను ఇంతవరకు ఏమనలేదు. ఇంట్లో వాళ్ళ మాటలు, బయటి వాళ్ళ మాటలు కొంతవరకు 10% తన మీద ప్రభావం చూపినాయి, కానీ నన్ను డైరెక్ట్ ఏమనలేదు. ఎన్ని లక్షలు ఖర్చైనా తనే పెట్టుకున్నాడు. అదొక్కటి నాకు ప్లస్ పాయింట్. సాదుకోవచ్చు కదా, రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇలాంటి మాటలు అంటే మగవారికి ఏమనిపిస్తుంది? ఎంతైనా మగవారు సెకండ్ లైఫ్ ఉందంటే ఎగిరి గంతులేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. 10% తనలో కూడా ఉండొచ్చు, కానీ బయటపడలేదు. కానీ ఒక్క విషయం, మీ హస్బెండ్ మీకు సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. మీ బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోండి, మంచిగా తినండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఎందుకంటే వీళ్ళ మాటలు పట్టించుకొని ఏడ్చి బాడీ మొత్తం నాశనం అయిపోయింది. మనం ఎంత బాధపడతామో అంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఆ మెడిసిన్ ఏమాత్రం పనిచేయదు. మీరు అనుకుంటారు మెడిసిన్ వాడుతున్నాం కదా ఎందుకు రాలేదని. మీరు ఎప్పుడైతే ఒక మాట అన్నారు, తినకుండా ఉండడం, ఉపవాసాలు చేయడం,
ఆలోచించడం, ఏడవడం, తూడము ఫస్ట్ మెయిన్ ఇది. సంతానం లేకపోవడం కారణం ఫస్ట్ రీజనే ఇది. ఆ తర్వాతనే మిగతా ఏదైనా. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ కూడా మంచిగా రాదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 4 నెలల వరకు 5 నెలల వరకు ఇది తినవద్దు అది తినవద్దు అని ఏదో ఒక తెల్లన్నం తిని కూర్చున్నారో బేబీకి మాత్రం డ్యామేజ్ అవ్వడం ఖాయం. మీరు ఎంత ఫుడ్ అంత మంచిగా తీసుకుంటే అంత మంచిది. నేను చేసే తప్పు మీరు కూడా తీయకండి. పదే 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 చెప్తున్నాను. కుక్కల్లాగా వాళ్ళు ఒరుతారు. వాళ్ళ మాటలు పట్టుకొని మీరు మాత్రం జీవితం నాశనం చేసుకోకండి. ఒక 6-7 ఇయర్స్ నుంచి జనాల్లో కొంతవరకు మార్పు వచ్చింది. యూట్యూబ్ వల్ల, వాట్సాప్ వల్ల కొద్దిగా తేడా అయింది. కానీ నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు నేను అనుభవించిన బాధ వర్ణన చెప్పుకోలేని మాటలు అవి. అంటారు చదువుకోవచ్చు కదా, ఒకరికి లైఫ్ ఇవ్వచ్చు కదా అని. అన్నవాళ్ళే మరీ అంటారు గతి లేక చదువుకున్నారు అని. ఒక పాప ఉన్న తర్వాత చదువుకుంటే లైఫ్ ఇచ్చిందంటారు, లేనప్పుడు చదువుకుంటే వేరే రకంగా మాట్లాడతారు. ఫస్ట్ మనకు ఛాన్స్ ఉంది కదా, డాక్టర్లు అయితే చెప్పలేదు కదా కంప్లీట్గా కారు అని. అట్లాంటప్పుడు మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఫస్ట్ మనకు ఒక బేబీ పుట్టిన తర్వాత ఇంకొకరిని చదువుకొని చూడండి, సమాజంలో ఎంత విలువ ఉంటుంది. అదే లేకుండా చదువుకొని చూడండి ఎలా చూస్తారో. హాస్పిటల్కి వెళ్తే ఎంతమంది మన లాంటి వారు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏ బాధ రాదు. కానీ విలేజ్ వరకు వచ్చేసరికి విలేజ్ మొత్తంలో ఒక 4-5 ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనే మాటలు ఉంటాయి. సంపాదించినా కష్టమే, సంపాదించకపోయినా కష్టమే. సంపాదిస్తే ఎవరి కోసం అంటారు, సంపాదించకపోతే ఎవడున్నడం సంపాదిస్తారు అంటారు. కానీ హాస్పిటల్ కల్లా అయ్యే ఖర్చు ఒక అమ్మాయి పెళ్లి చేయవచ్చు. అది గుర్తుకుండదు ఎవరికి. పుట్టే వరకు పుట్టలేదంటారు, పుట్టిన తర్వాతనో ఈ వయసులో కన్నారా అంటారు. పోనీ మనల్ని అన్నారని వదిలేస్తే పుట్టిన పాపని కూడా అయ్యో ఇంకా పళ్ళు రాలేదా, అయ్యో ఇంకా కూర్చుంటలేదా, అయ్యో ఇంకా నడుస్తలేదా, అయ్యో నిలబడతలేదా, తింటలేదా, మాటలు వస్తలేవా. ఇదేనా అండి జనాల మీద వాడు ఏడవడం తప్ప ఇంకొక పని లేదా జనాలకి? అలాంటి వారి కోసం ఆలోచించడం అవసరమా? మీ పని మీరు చూసుకోండి, మీ హెల్త్ మీరు కాపాడుకోండి. చాలామంది రఫ్గా ఉండరు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఇలాంటి వారు మెడిసిన్ తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్త పాటించాలంటే, ఈ వీడియో ఇంకా ఎవరైనా చూసి ఉంటే దయచేసి సంతానం లేని వారిని హేళన చేసి మాట్లాడకండి, చిన్న చూపు చూడకండి. వాళ్ళు ఏం తప్పు చేయలే, ఏదో చిన్న చిన్న లోపాల వల్ల దేవుడు విధించిన శిక్ష వల్లనో పెద్దలు చేసుకున్న పాపాల వల్లనో వాళ్ళు అనుభవిస్తాను. అంతేకాని వాళ్ళని చిన్న చూపు చూసి వాళ్ళని ఇంకా దిగజార్చకండి. ఎదురు తిరిగి వాళ్ళు ఒక మాట అంటే మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారండి? మన కోసం, మన పిల్లల కోసం మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేమా? ట్రై చేయండి, బాధపడకండి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి.